మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి ఏషియా కప్ జరగబోతోంది కదా. సో దీంట్లో మొత్తం ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి? 8 టీమ్సే కదా. 8 టీమ్స్ కలిసి మొత్తం కూడా 19 మ్యాచ్లు ఆడతాయి అనమాట. అయితే మరి ఈ 8 టీమ్స్ని 2 గ్రూపులుగా డివైడ్ చేశారు, గ్రూప్ ఏ, గ్రూప్ బి. సో గ్రూప్ ఏలో చూసుకుంటే మన ఇండియా, పాకిస్తాన్, దాని తర్వాత ఓమన్, అదేవిధంగా యూఏఈ. సో మొత్తం కూడా 4 టీంలు ఉండి, అటువైపు చూసుకుంటేనేమో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, దాని తర్వాత హాంకాంగ్. సో మొత్తం కూడా అటువైపు 4, ఇటువైపు 4. మరి ఈ గ్రూపులో ఒక్కొక్క గ్రూప్ నుంచి 2 టీమ్స్ ఎవరైతే టాప్ 2లో ఉంటారో వాళ్ళేమో సూపర్ 4, మనకి టాప్ 4లోకి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత మరి ఆ టాప్ 4లో ఒక్కొక్క టీము మరి మిగిలిన 3 టీములతో మ్యాచ్ ఆడాల్సి ఉండిద్ది. సో దాంట్లో ఎవరైతే టాప్ 2లో ఉంటారో వాళ్ళు ఫైనల్ ఆడతారు అనమాట 28న. అయితే మరి ఇదంతా బాగానే ఉందిలే, కానీ మరి ఇప్పటి వరకు స్క్వాడ్ని ఏ టీంలు అనౌన్స్ చేసినాయి భయ్యా అంటే ఒక 4 టీంలు అనౌన్స్ చేసిన, 4 టీంలు అనౌన్స్ చేయలేదు. మరి అనౌన్స్ చేయనటువంటి టీంలు ఏంటంటే మనకి శ్రీలంక ఒకటి, ఓమన్, యూఏఈ, దాని తర్వాత హాంకాంగ్. సో ఈ 4 టీంలు అనౌన్స్ చేయలేదు. సో మిగతా 4 టీంలు అనౌన్స్ చేసినాయి అనమాట. సో మరి ఓవరాల్గా మన స్క్వాడ్ చూస్తుంటే మరి ఏషియా కప్ కొడతాం అనేది మన వాళ్ళకి పెద్ద కష్టమైంది కాదు. సో నాకు తెలిసి అయితే మరి మన స్క్వాడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇండియానే మరి ఏషియా కప్ కొట్టిద్దని అయితే నాకు అనిపిస్తుంది.